ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలను ఈడుపుగంటి శ్రీనివాస్ ఖండించారు. రాత్రి బెయిల్పై విడుదలైన శ్రీనివాస్ ప్రభాకర్ అక్రమాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాననే తనపై కక్షగట్టి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ దాడిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదిగా తాను పార్టీలకు అతీతంగా కేసులు వాదిస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చింతమనేని ప్రభాకర్పై ఎన్నో కేసులున్నాయన్నారు. తన ఇంటిపై దాడికి యత్నించి తన కుటుంబ సభ్యులను దూషించిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు ఈడుపుగంటి శ్రీనివాస్. తనానికి దిగజారుడు తనానికి ఈ కేసు నిదర్శనం. అతను అక్రమాలను నేను బయట పెడుతున్నాననే ఉద్దేశంతో ఆ అక్రమాలు పార్టీ దృష్టికి వెళ్తే అతని రాజకీయ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అతని యొక్క అక్రమాల నుండి బయటపడటం కోసం నేను మాట్లాడిన వీడియోని ప్రెస్ మీట్లో నేను చెప్పింది వేరే వాళ్ళకి సంబంధించింది నేను మాట్లాడితే అతనికి అన్వయించుకుని అతను అక్రమాల దందా నుండి బయటపడటానికి ఈరోజు ఈ కేసు నా మీద పెట్టించడం జరిగింది. నిజానికి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి, హల్చల్ చేస్తున్నాయి మీడియాలో. నా ఇంటి మీదకి అతను వచ్చి దొమ్మి చేస్తే నా మీద కేసు కట్టడం అనేది చూస్తే పోలీసుల యొక్క అచేతనమైన స్థితి, చేతగాని తనం తేట తెల్లం అవుతుంది. చింతమనేని చేతగాని తనానికి దిగజారుడు తన